అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ లేదులే, ఈనాడు ఆంధ్రజ్యోతి, సాక్షి చెప్పుకుందాంలే. ఎందుకంటే నేను బయట ఉన్నాను. 3 పత్రికలే ఓపెన్ చేద్దాం, ఎక్కువ లేట్ లేకుండా సింపుల్గా టకటక తేల్చేద్దాం. రేపటి నుంచి స్క్రీన్ అందుబాటులో ఉంటుంది. రేపటి నుంచి యాజ్ యూజువల్గా ఎల్ఈడి మన డిజిటల్ స్క్రీన్లోనే చెప్తానమాట. సో కంటెంట్ నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోద్దు. ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు చేసే ప్రతి లైక్ కూడా ఇంపార్టెంటే మన ఛానల్కి అనేది గుర్తుపెట్టుకోండి. ఇక ఈనాడులో బ్యానర్ వార్త చూసుకుంటే చెత్త పన్ను రద్దు. నిన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు చెత్త పన్ను వెంటనే రద్దు చేస్తున్నాను అని చెప్పారు. సో ఈ రోజు నుంచి చెత్త పన్ను ఎవరు కట్టక్కర్లేదు. వైకాపా ప్రభుత్వం పన్ను వేసి చెత్తను తొలగించలేదు. 85 లక్షల టన్నుల వ్యర్థాలను ఏడాదిలో తొలగిస్తాము. 2029 నాటికి స్వచ్ఛాంధ్ర లక్ష్యం సాధిస్తాము. 2025 డిసెంబర్ నాటికి బందరు పోర్టు పూర్తి. స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు. స్వచ్ఛత హీ సేవ కార్యక్రమం అంటది. జాతిపిత గాంధీజీ జయంతి సందర్భంగా అందరం ఆయన స్ఫూర్తితో ముందుకు సాగాలి. 2029 నాటికి స్వచ్ఛాంధ్రప్రదేశ్ లక్ష్యంగా అడుగులు వేయాలి. ప్రతి ఒక్కరూ స్వచ్ఛ సేవకులుగా మారాలి. పారిశుధ్య కార్మికులు స్వచ్ఛ సైనికులు, వారి వల్లే మనం ఆరోగ్యంగా ఉంటున్నాం. వైకాపాది చెత్త ప్రభుత్వం. చెత్త మీద పన్ను వేశారు కానీ వ్యర్థాలను తొలగించలేదు. కావాలని ఆ చెత్తను షాపుల ముందు వేశారు. జగన్ ప్రభుత్వ నిర్వాహకంతో 85 లక్షల టన్నుల చెత్త పేరుకుపోయింది. దీన్ని ఏడాదిలోపు తొలగిస్తాము అని చెప్పుకొచ్చారనమాట. నిన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు మచిలీపట్నంలో పర్యటించారు. మచిలీపట్నం అక్కడ బందర్ పోర్ట్ నిర్మాణాన్ని పరిశీలించారు. బందర్ పోర్ట్ కూడా పూర్తి చేసేస్తాము, 2025 డిసెంబర్ నాటికల్లా తీసుకొచ్చేస్తాము, అందుబాటులోకి తెచ్చేస్తామని చెప్పారు. అది పీపీపీ ప్రాజెక్టులో భాగంగా బందర్ కడుతున్నామని చెప్పారనమాట. ఇది తర్వాత ఇక్కడ మన ప్రపంచ అత్యుత్తమ ఫోటోగ్రాఫర్ల ఉపాధి కల్పన పితామహుడు మన నరేంద్ర మోదీ గారు విజయవంతమైన ఉద్యమం స్వచ్ఛ భారత్. ఇటువంటి ప్రయత్నాలతోనే దేశం పరిశుభ్రం. స్వచ్ఛతా కార్యక్రమానికి 10 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ప్రధాని మోదీ. సో గాంధీ జయంతి సందర్భంగా బుధవారం ఢిల్లీలో పాఠశాల విద్యార్థులతో కలిసి చీపురు పట్టి పరిసరాలను శుభ్రం చేస్తున్న ప్రధానమంత్రి. సో మన ప్రధానమంత్రి గారు చీపురు పట్టారు. అది ఈనాడులో పక్కన ఒక పెద్ద ఫోటో వేసి కింద విజయవంతమైన ఉద్యమం స్వచ్ఛ భారత్. ఒక రకంగా అది మంచిదే. కాకపోతే ఎన్డీఏ 1 ప్రభుత్వం ఉన్నప్పుడు తీసుకొచ్చిన కొన్ని అర్ధంతరంగా ఆపేశారు. ముద్రా లోన్స్ ఒకటి ఆ మధ్య తీసుకొచ్చిన కొత్తలో బాగా ఫేమస్ చేశారు. ఆ తర్వాత దాన్ని కూడా సైలెంట్ చేశారు. అలాగే స్వచ్ఛ భారత్ కూడా తీసుకొచ్చిన తర్వాత ఒక 1 ఇయర్ 1-2 ఇయర్స్ బాగానే రన్ చేశారు. ఆ తర్వాత సైలెంట్ అయిపోయింది. ఇప్పుడు స్వచ్ఛ భారత్ అంటే చాలామంది మర్చిపోయారు. కాకపోతే 10 సంవత్సరాలు పూర్తయింది కాబట్టి దాన్ని ఒకసారి గుర్తు చేశారనమాట. ఎండలతో ఉక్కిరిబిక్కిరి. నెల్లూరులో 40.7 డిగ్రీలు. రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. చాలా చోట్ల 35 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిజమే, వర్షాలు పడ్డాయి. ఇప్పుడేమో ఎండలు బీభత్సంగా వస్తున్నాయి. ఇజ్రాయెల్ లక్ష్యమే ఖమేని. అణుస్థావరాలు, చమురు క్షేత్రాలపై గురి. ఇరాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీయడమే ధ్యేయం. లెబనాన్లోకి ప్రవేశించిన ఐడిఎఫ్. హెజ్బొల్లాతో హోరాహోరీగా నేరుగా పోరు. 8 మంది ఇజ్రాయెల్ సైనికుల మృతి. అదొకటి ఇచ్చారు. తర్వాత ఇళ్ల నుంచి చెత్త సేకరణకు 500 కోట్ల అవసరం ఉంది. ప్రభుత్వానికి అధికారుల నివేదిక. చెత్త పన్ను మొత్తాలను మళ్లించిన వైకాపా సర్కారు ఎన్డీఏకు భారంగా మారిన నాటి తప్పిదాలు అని ఇచ్చారు. అంటే ఇళ్ల నుంచి చెత్త సేకరణకు 500 కోట్లు కావాలంట. గత ప్రభుత్వం చెత్త పేరుతో పన్ను వసూలు చేసింది కానీ ఎక్కడా కూడా చెత్త శుభ్రం చేయాల. ఎక్కడికక్కడ వ్యర్థాలు వదిలేశారు. కానీ చెత్త పేరుతో పన్ను వసూలు చేసి ఆ పన్ను మొత్తాన్ని వేరే దానికి మళ్లించారు. బటన్ నొక్కడానికో దేనికో మళ్లించి ఉంటారు. సో ఇప్పుడు వీళ్ళు ఆ ఇంటింటి నుంచి చెత్త సేకరించడానికి మళ్ళీ ఒక 500 కోట్లు కావాలని రిపోర్ట్ ఇచ్చారంట ప్రభుత్వానికి. శ్రీవారి సేవలో పవన్ కళ్యాణ్. ఈ వార్త నిన్న బాగా వైరల్ అయింది, అందరం చెప్పుకున్నాము. డిక్లరేషన్పై సంతకం చేసిన చిన్న కుమార్తె ఆమె పవన్ కళ్యాణ్ గారి అన్నా లెజ్నోవాకి పుట్టిన అమ్మాయి కాబట్టి పులానా అంజన ఆ అమ్మాయితో పవన్ కళ్యాణ్ గారు డిక్లరేషన్ మీద సంతకం చేయించారు. సో ఎటువంటి వివాదం లేకుండా చాలా సాఫీగా
డిక్లరేషన్ మీద సంతకం చేయించి పద్ధతి ప్రకారం ప్రక్రియ ప్రకారం హుందాగా ఆయన వెళ్ళి దర్శించుకొని ఆ తర్వాత అన్నప్రసాదాన్ని స్వీకరించి వచ్చారనమాట. సో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రకంగా హితబోధ. రష్యా కల్చర్లో పెరిగిన అమ్మాయి ఒక రకంగా, ఎందుకంటే వాళ్ళ అమ్మగారు కంప్లీట్గా రష్యన్ కాబట్టి రష్యా కల్చర్ ఖచ్చితంగా ఉంటుంది. అటువంటి అమ్మాయి వచ్చి డిక్లరేషన్ మీద సంతకం చేయించినప్పుడు ఆంధ్రప్రదేశ్లో పుట్టి సీఎంగా పనిచేసి మేము డిక్లరేషన్ మీద సంతకం చేయడం, డిక్లరేషన్ మా కోసమే తీసుకొచ్చారు అని చెప్తే ఎట్లా? అందుకే ఇండైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి వివాదాలు లేకుండా చాలా సింపుల్గా ఇలా చేశారు. తర్వాత ఈ ప్రోత్సాహం అంటే రాష్ట్రంలో ఎక్కడైనా మీరు ఈ విద్యుత్ బ్యాటరీలు ఛార్జింగ్ ఉంటాయి చూసారా, ఈ కార్లు, ఈ ఎలక్ట్రానిక్ వెహికల్స్, ఈవీ వెహికల్స్ ఉంటాయా, వాటి ఛార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తే, వాటి బ్యాటరీలు ఛార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తే ప్రభుత్వం రాయితీ ఇస్తుందంట. 3 లక్షల వరకు రాయితీ వస్తుందంట. తర్వాత పిల్లల్లో కథన కుతూహలం, ఫోన్ నుంచి ధ్యాస మరల్చేందుకు తమిళనాడు నూతన పంథ, విద్యార్థులను ఆకట్టుకునేలా పుస్తకాల ముద్రణ. ఇది ఒక మంచిది. ఇప్పుడు పిల్లలు స్మార్ట్ ఫోన్లకు బాగా అలవాటు అయిపోతున్నారు కదా, సో అందుకని వాళ్ళకి మళ్ళీ మనం కథలు అలవాటు చేయాలి. మనం చిన్నప్పుడు ఎక్కువగా కథలు చదివేవాళ్ళం. పిల్లల్లో కథలు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ రాను రాను తల్లిదండ్రులు బిజీ అయిపోవడం ప్లస్ ఎక్కడో పెద్దోళ్ళకు దూరంగా ఉండడం వల్ల పిల్లలకు కథలు అంటే తెలియదు. సో వాళ్ళ మీద మళ్ళీ ఆ ఆసక్తి కలగడానికి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే వాళ్ళ బుక్స్లో కొన్ని కథలు ఇమేజెస్తో సహా, పిల్లల్ని ఆకట్టుకునే ఇమేజెస్తో సహా ప్రింట్ చేపిస్తుందంట. తర్వాత శరన్నవరాత్రి మహోత్సవాలు ఇంద్రకీలాద్రిపై నేటి నుంచి మొదలవుతున్నాయి. అలాగే 10వ తేదీ నుంచి కూడా 10వ తేదీన మంత్రివర్గ సమావేశం ఉంది. ప్రతిపాదనలు సిద్ధం చేయాలని శాఖల కార్యదర్శులకు సీఎం ఆదేశం అని చెప్పారు. 10వ తేదీన మంత్రివర్గ సమావేశం ఉందంట. కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. తర్వాత ప్రవీణ్ ప్రకాష్కు 4 రోజులు జైలు శిక్ష. ఇంటర్ బోర్డు మాజీ కార్యదర్శి శేషగిరి బాబుకు సైతం ఇద్దరికి 2000 చొప్పున జరిమానా. అమ్మో, చాలా ఎక్కువ జరిమానా. ఏఆర్ డైరీలో తిరకాసులు ఎన్నో. మొదట కిలో నెయ్యి 428కి ఇవ్వలేమన్న డైరీ, ఆ తర్వాత 320కి ఎలా ఇచ్చింది? టెండర్ నిబంధనలని అడ్డగోలుగా ఎందుకు మార్చారు? తెదేపా నేత ఆనం వెంకటరమణారెడ్డి ధ్వజం. సో ఏఆర్ డైరీకి ఇవ్వడం వెనకే ఒక పెద్ద కుట్ర ఉంది, ఒక పెద్ద స్కామ్ ఉంది అనేది ఆరోపణ. కాకపోతే సిట్ ఎంక్వైరీ దర్యాప్తు పూర్తయి ఉంటే ఏదో రిపోర్ట్ వచ్చేది, కానీ ఇప్పుడు సిట్ ఎంక్వైరీ ఆపేశారు కాబట్టి ఏవో జరుగుతూ ఉంటాయి. తర్వాత వామ్మో 24% మంది డొమ్మ. పాఠశాలలకు భారీగా గైర్హాజరవుతున్న విద్యార్థులు. మీరందరూ రికార్డుల్లోనే ఉన్నారా? బడులకు వచ్చేవారేనా? హాజరుపై చర్యలు తీసుకోవాలి, మంత్రి లోకేష్ ఆదేశాలు. అంటే స్కూల్స్లో 24% మంది గైర్హాజరు అంటే మామూలు విషయం కాదు. అది ఎప్పటి నుంచి జరుగుతుందో చూడాలి. సో దాని మీద పిల్లలు ఎక్కువగా స్కూల్ మానకుండా చూసుకునే బాధ్యత తల్లిదండ్రులది ప్లస్ టీచర్లది కూడా ఉంటుంది. తర్వాత 3 నెలలు దాటినా 300 కోట్లు ఇవ్వలేదు. వానల ముందు ప్రతిపాదనలకు వరదలు ముంచెత్తిన దిక్కులేదు. జలవనరుల శాఖలో ఆగిన అత్యవసర పనులు, డ్రైన్స్ క్లీనింగు, పూడిక తీత, ఆధునికీకరణ, అత్యవసర పనులు కొన్ని ఉంటాయి. వాటికి ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే 300 కోట్లు ప్రతిపాదనలు చేసినా సరే ఇవ్వలేదు, నిధులు ఇవ్వలేదు అని ఒక వార్త ఈనాడులో రాశారనమాట. సో ఇవి ఈనాడు వార్తలు. సింపుల్గానే చెప్తానండి ఈరోజు, ఎందుకంటే బయట ఉన్నాను కదా, ప్లస్ నేను ఇది అయిపోయిన వెంటనే జర్నీ మన స్టూడియోకి వెళ్ళిపోతున్నాను. మధ్యాహ్నం నుంచి స్టూడియోలో అందుబాటులో ఉంటాను కాబట్టి కొంచెం స్పీడ్గా చెప్తాను. ఇక 4 నెలల్లోనే అన్నిటా విఫలం. చంద్రబాబు అబద్ధాలు, మోసం పట్ల ప్రజల్లో ఆగ్రహం. హామీలు నిలబెట్టుకోలేని కూటమి ప్రభుత్వం. వైఎస్ఆర్సీపీ అనుబంధ విభాగాల అధ్యక్షుల సమావేశంలో వైఎస్ జగన్. సో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది, అన్ని రంగాల్లో కూడా వ్యతిరేకత వచ్చేసింది ప్రభుత్వం మీద అని జగన్మోహన్ రెడ్డి గారు తనకు తానుగా ఒక స్టేట్మెంట్ ఇచ్చుకున్నారనమాట. ప్రభుత్వం విఫలమైందని 4 నెలల్లోనే ఎలా చెప్పగలరు? సంక్షేమ పథకాలు ఇవ్వట్లేదు కాబట్టి అంటారు. వీళ్ళు ఏమైనా సంక్షేమ పథకాలు 4 నెలల్లోనే ఇచ్చారా అంటే వీళ్ళు కూడా ఇవ్వలేదు, కానీ ప్రభుత్వం విఫలమైపోయిందని చెప్తారు అంతే. ప్రజలు ప్రభుత్వ వైఫల్యాన్ని కేవలం సంక్షేమ పథకాలని మాత్రమే బేస్ చేసుకొని తీర్పు ఇవ్వరు అనేది జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కాలేదేమో. ప్రజలకి అన్నిటికంటే ఎక్కువ స్వేచ్ఛ, స్వాతంత్రం కావాలి, వాళ్ళు ప్రశాంతంగా ఉండడం కావాలి. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి అదే తేడా. గత ప్రభుత్వం ప్రజలలో ప్రశాంతత కూడా భంగం కలిగించింది.
ప్రతి వారం ఎక్కడో ఒక దగ్గర గొడవ, ఏదో ఒక కూల్చివేత, ఏదో ఒక అరెస్టు, ఏదో ఒక అక్రమ అరెస్టు, ఏదో ఒక కక్ష సాధింపు, ఏదో ఒక కాంట్రవర్సీ ఉండేది ప్రతి వారం. ఇప్పుడు అవేమి లేవు. ఇప్పుడు ప్రశాంతంగా ఎవరి పనులు వాళ్ళు ఉన్నారు. అది. సో మొత్తానికి ఏదైనా సాధించేలా సన్నద్ధం. వైఎస్ఆర్సీపీ అనుబంధ విభాగాల అధ్యక్షుల సమావేశంలో వైఎస్ జగన్. కష్టపడే వారికి ప్రాధాన్యత, నష్టపోయిన వారికి తోడుగా ఉంటాం. ఇది మన పార్టీ, మనందరి పార్టీ, కలిసికట్టుగా మనం నిర్మించుకున్న పార్టీ. జగన్ మీ అందరి ప్రతినిధి మాత్రమే. పార్టీలో అనుబంధ విభాగాలు చాలా కీలకం. గ్రామ స్థాయి వరకు విస్తరించి ఆర్గనైజ్డ్గా పనిచేయాలి. పిలుపునిస్తే గ్రామ స్థాయి నుంచి కదలిక రావాలి. పార్టీ నిర్మాణంలో యువత, మహిళలు, రైతులకు భాగస్వామ్యం, సమన్వయం కోసం త్వరలో వర్క్షాప్. సో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ స్ట్రక్చర్ నిర్మాణం మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. గత 5 ఏళ్ళు సీఎంగా ఉన్న నాళ్ళు కుదరలేదు కాబట్టి ఇప్పుడు పార్టీలో ఒక ఆర్గానిక్ స్ట్రక్చర్ దాని మీద దృష్టి పెట్టి బాగానే చేస్తున్నారు. అది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలు అనమాట. తర్వాత యుద్ధ భయం, ప్రపంచ యుద్ధం దిశగా పశ్చిమాసియా ఘర్షణలు, ఇజ్రాయెల్ ఇరాన్ రగడపై సర్వత్రా ఆందోళనలు, లెబనాన్, యెమెన్, గాజాల్లో ఇప్పటికే కుంపట్లు అని వీళ్ళు ఇప్పుడు ప్రపంచ యుద్ధం దిశగా ఇది దారితీసే పరిస్థితులు ఉన్నాయి. అదే జరిగితే నిజంగా మనకు ఆల్రెడీ ఇరాన్లో యుద్ధం జరిగితే మనకి అక్కడి నుంచే ఎక్కువగా చమురు సరఫరా ఉంటుంది. పశ్చిమాసియా దేశాల నుంచి ఎక్కువగా చమురు సరఫరా ఉంటుంది. కాబట్టి మనకి త్వరలో ఈ కొరత రావచ్చు, రేటు పెరిగిపోవచ్చు. అందుకే ప్రపంచ దేశాలన్నీ కూడా ఆ దేశాల వైపే చూస్తున్నాయి ఇప్పుడు. తర్వాత జిఎస్టీలో లోయెస్ట్. రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వరుసగా 3వ నెలలోనూ జిఎస్టీ వసూళ్లు క్షీణించాయి. తర్వాత పత్తి రైతు గుండెల ధర. ఇన్నాళ్ళు సిరులు కురిపించిన పత్తికి ఏడాది పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి కానరావడం లేదు. గత ఏడాది 12,000 ఉన్న క్వింటాల్ ధర ఇప్పుడు 6,000కు పడిపోయిందా? చాలా దారుణం అండి. నత్తనడకని ఈకేవైసీ. ఓకే. తర్వాత ప్రతి విద్యార్థికి ప్రత్యేక నెంబర్. ఆధార్ తరహాలో అపార్ పేరుతో ఒకే దేశం ఒకే ఐడికి కేంద్రం శ్రీకారం. స్కూల్ నుంచి యూనివర్సిటీ వరకు అదే నెంబర్ కేటాయింపు. ఎక్కడున్నా ఏం చదువుతున్నా ట్రాకింగ్. తొలి విడతలో 9 నుంచి 12 తరగతుల విద్యార్థులకు అమలు. రాష్ట్రంలో 18 లక్షల మంది నమోదుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు. సో ఇప్పుడు మనకి రైతులకు కూడా ఆ మధ్య ఏదో ఒక నెంబర్ ఇస్తా అన్నారు కదా, మీకు గుర్తుందా? రైతులకు కూడా ఒక ఐడి ఇస్తామన్నారు. సో ఇప్పుడు విద్యార్థులకు కూడా ఒక ఐడి ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దేశం మొత్తం మీద స్టూడెంట్స్ అందరికీ కూడా ఏం చదువుతున్నా వాళ్ళు ట్రాక్ అయ్యేలాగా వాళ్ళ ఐడి కొడితే ట్రాక్ అవుతారనమాట, వాళ్ళు ఎక్కడోళ్ళు ఏం చదువుతున్నారు అనేది. సో అలా ఒక ఐడి తీసుకొస్తున్నారు, మంచి నిర్ణయమే. తర్వాత స్వచ్ఛ సేవకులుగా మారండి. 2029 నాటికి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, 2047 నాటికి స్వర్ణ ఆంధ్రప్రదేశ్ లక్ష్యం. కనీసం 2 పిల్లలను కనండి. మచిలీపట్నంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు. పాపం చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళినా పిల్లలను కనమని చెప్తున్నారు. సో ఇప్పుడు పిల్లల కంటే ప్రోత్సాహకాలు ప్రకటిస్తారేమో త్వరలో. 3 పిల్లల కంటే 1,00,000 రూపాయలు, 2 పిల్లల కంటే ఇంత ఇస్తామని చెప్తారేమో. తర్వాత ఇసుక బంద్. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఇసుక యార్డులు ఖాళీ. సో చౌకబారు రాజకీయం. అక్కినేని కుటుంబాన్ని ప్రస్తావిస్తూ కేటీఆర్పై కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు. నిజంగా అంటే నాకు ఇక్కడ కేటీఆర్ మీద కేసీఆర్ మీద నాకేం పాజిటివ్ లేదు, కానీ ఆ పార్టీ వరస్ట్ పార్టీ, కానీ ఒకటి మాత్రం నిజం, కొండా సురేఖ గారు మాట్లాడడం చాలా వరస్ట్ అనమాట. ఆమెను నిజంగా మంత్రి పదవి నుంచి తొలగించినా ఆశ్చర్యపోకర్లేదు. ఎందుకంటే ఒక సెలబ్రిటీ కుటుంబం మీద అంత పచ్చిగా ఎలా మాట్లాడతారు? ఇప్పుడు కేటీఆర్ అంటే రాజకీయంగా పడకపోవచ్చు, కేటీఆర్ మీద విమర్శలు చేసుకోవచ్చు, కానీ అలా కాకుండా కేటీఆర్ సమంతాను రమ్మన్నాడు, సమంతాను వాళ్ళు కూడా వెళ్ళమన్నారు, ఆ అమ్మాయి నేను వెళ్ళనని చెప్పింది, అందుకే విడాకులు ఇచ్చేశారు, ఇంత కథ ఇదంతా కూడా చెప్పడం కరెక్టేనా? ఒక మంత్రి హోదాలో. ఇప్పుడు ఏదో సోషల్ మీడియాలో ఎవడో గొట్టంగడ పోస్ట్ చేసాడంటే ఓకే, ఎవడో యూట్యూబ్లో ఏదో వాగాడంటే ఓకే, లేదు సాధారణ కార్యకర్తలో నాయకులో మాట్లాడారంటే ఓకే, కానీ ఒక మంత్రి హోదాలో కొండా సురేఖ అలా ఎలా మాట్లాడతారు? ఆ హోదా ఇంపార్టెంట్ కదా. సమంత నాగ చైతన్య విడాకులకు కారణం కేటీఆరే, పోనీ అలా చెప్పిందంటే ఏదో ఒక చిన్న రాజకీయ ఆరోపణతో వదిలేయచ్చు, వాళ్ళు పడతారు. కానీ కేటీఆర్ ఏమో కన్వెన్షన్ కొట్టకుండా ఉండాలంటే సమంతాను రమ్మన్నాడు, సమంతాను వీళ్ళు కూడా వెళ్ళమన్నారు, ఆ అమ్మాయి వెళ్ళనన్నది, అందుకని విడాకులు తీసుకున్నారు. ఇదంతా కూడా చాలా తప్పు అనమాట. ఏమనంటే
మరి కొండా సురేఖను ట్రోల్ చేశారు అంటారు. ఎస్, ఆమెను ట్రోల్ చేస్తే ఆమె కూడా వేరే వాళ్ళని ట్రోల్ చేయించాలా, లేదా ఆమె అనుచరులు ఎవరో అవతల వాళ్ళని ట్రోల్ చేయాలి. సోషల్ మీడియా ట్రోలింగ్స్తో పరిమితం అవ్వాలి. వాళ్ళు ట్రోల్ చేస్తే వీళ్ళు ట్రోల్ చేయాలి కాక, లేదు వాళ్ళు విమర్శిస్తే వీళ్ళు విమర్శించాలి కాక. కానీ ఒక విడాకుల మీద, ఒక సినీ కుటుంబం మీద అలా మాట్లాడడం చాలా టూ వర్స్ట్ అసలు. సో ఈ అంశం కేటీఆర్ మీద సింపతి పెంచుతుంది ఖచ్చితంగా. కేటీఆర్కి ఒక రకంగా పొలిటికల్గా మైలేజ్ కూడా వస్తుంది వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు సినీ రంగం మొత్తం వీళ్ళ మీద రివర్స్ అవుతున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం మీద రివర్స్ అవుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ స్పందించారండి. సొంత వాళ్ళ కుటుంబంలో జరిగిన వ్యవహారం మీద ఆయన స్పందించలేదు. గతంలో ఆయన పార్టీ కార్యాలయం మీద దాడి జరిగినా స్పందించలేదు. ఎందుకంటే ఆయన టీడీపీని అంటాడులే మాట్లాడితే, అందుకని అంటున్నా. సో వాళ్ళ మేనత్త భువనేశ్వర్ గారిని దారుణంగా ఎవరో మాటలంటే స్పందించలేదు. ఆయన చాలా తక్కువ లిమిటెడ్లో స్పందించాడు. కానీ ఈ విషయంలో మాత్రం ఆయన చాలా స్ట్రాంగ్గా స్పందించాడు. మేము హెచ్చరిస్తున్నాము, ఇంకోసారి ఇలా ఉంటే మేము ఊరుకోము, మేము ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తాం అనేటట్టు చెప్పాడు ఆయన. అలాగే నాని స్పందించారు. సినీ రంగంలో పెద్ద వాళ్ళందరూ రియాక్ట్ అవుతున్నారు కొండా సురేఖకి వ్యతిరేకంగా. సో ఒక రకంగా కొండా సురేఖని మంత్రివర్గం నుంచి తప్పించాల్సి రావచ్చు. ప్రభుత్వం ఇరుకుని పడింది, ఈ మాటలతో ప్రభుత్వం ఇరుకుని పడింది. సో మీ కామెంట్ ఏంటి అనేది కామెంట్ చేయండి. ఇక్కడ కొండా సురేఖ గారు మంత్రి, సో ఆమె అలా చేయొచ్చా లేదనేది ఒకసారి మీరు కామెంట్ చేయండి. ఇవన్నీ సాక్షిల వార్తలు. తర్వాత ఆంధ్రజ్యోతి వార్తలకు వెళ్తే, గనుల ఘనుడు బేర్ బలైపోయానని వాపోతున్న వెంకటరెడ్డి. బకరా చాలా చిన్న బాగా విన్న పదం. బలి పశువు అంటే బకరా కంటే ఎక్కువ స్థాయి. పోలా బేర్ అంటే ధ్రువపు ఎలుగుబంటి. ఇది ఎవరో చెప్పిన మాట కాదు. ఏసీబీ అరెస్ట్ చేసిన గనుడు వెంకటరెడ్డి ఇప్పుడు ఇలా వాపోతున్నారట. వైసీపీ పెద్దలు తనను పోలాబేర్లా మార్చేశారని, ఎర్రవేసి వాడుకుంటున్నారని ఆక్రోశిస్తున్నారట. డిప్యుటేషన్పై వచ్చి పోలార్ బేర్ ఇరుక్కుపోయా 850 కోట్ల ఎన్ఓసి ఇచ్చే సీన్ నాకుందా అంటే స్థాయి అని రాశారులే, కానీ సీన్ అనే పదం బాగుంటుంది. నాకు అంత సీన్ లేదు, నేను 850 కోట్లు ఇచ్చేంత సీన్ నాకు లేదు. సో వాళ్ళు ఎవరో చెప్తే నేను ఇచ్చాను, నన్ను ఇరికించారు అని చెప్పి ఆయన అంటున్నాడంట. సో ఒక ఏసీబీ కస్టడీలోకి ఆయన్ని తీసుకుంటున్నారు కాబట్టి ఆయన ఎవరైతే ఆ సంతకం చేయమన్నారో వాళ్ళ పేరు చెప్పేస్తే చాలు. అది తర్వాత పవన్ దీక్ష విరమణ ఇందాక చెప్పుకున్నాము. తర్వాత చెత్త పన్ను రద్దు ఇందాక చెప్పుకున్నాం. అట్లాగే పశ్చిమాసియా ఉద్రిక్తతలు భారత్పై తీవ్ర ప్రభావం. చమురు దిగుమతుల్లో 80% గల్ఫ్ దేశాల నుంచే. పశ్చిమాసియాలో సన్నిహిత వాణిజ్య సంబంధాలు. అక్కడ ఉద్యోగుల్లో 90 లక్షల మంది భారతీయులు. దేశానికి భారీ ఎత్తున విదేశీ మారక ద్రవ్యం. ఇదండి పశ్చిమాసియాలో యుద్ధం ఆంధ్రప్రదేశ్ మన ఇండియాకు, భారతదేశానికి ఏమాత్రం ప్రభావితం చూపిస్తుందని రాశారు. తర్వాత బైజూస్ ట్యాబ్ కోట్లు గాయబ్, 1306 కోట్లు వృధా చేసిన జగన్. నిజమే, అవి ట్యాబ్లు ఇవ్వడమే దండగా, ఈ బైజూస్ కంటెంట్ దండగా. తర్వాత R&Bలో సర్వం సారే, మంత్రికి తెలియకుండా ముఖ్య కార్యదర్శి మంత్రాంగం. 290 కోట్ల మరమ్మతులకు పనులకు అనుమతులు. ఈఎన్సీతో కలిపి కీలక నిర్ణయం. మంత్రికి కనీసం ఫైలు కూడా పెట్టనబోయినం. ఆరా తీసిన ముఖ్యమంత్రి కార్యాలయం. ముఖ్య కార్యదర్శిపై చర్యలకు సిద్ధం, వివరణ కోరుతూ ఈఎన్సీకి మంత్రి మెమో. చాలామంది మంత్రులేమో ఇతర వ్యవహారాల్లో, రాజకీయ వ్యవహారాల్లో, సంపాదన వ్యవహారాల్లో పడ్డారు. వాళ్ళ పేషీల మీద పట్టు కోల్పోతున్నారు. మెయిన్ పేషీలు, మంత్రులంటే పేషీల మీద పూర్తి స్థాయి పట్టు సాధించాలి. ఆ తర్వాత ఇతర వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాలి. తర్వాత ఇది మరో ఉద్దానం. ఎన్టీఆర్ జిల్లా ఏకొండూరు, గంపలగూడెం మండలాల్లో వేలల్లో కిడ్నీ వ్యాధులు. నీరు కాదు విషం తాగుతున్న బాధితులు. భూగర్భ జలాల్లో మెటాలిక్ ఎలిమెంట్సే కారణం. 7 ఏళ్ల క్రితం తొలి కిడ్నీ కేసు వెలుగులోకి. 20,000 మంది బాధితులు, 1000 మంది మృతి. డయాలసిస్ స్టేజ్లో 700 మంది మృతి. జనాభాలో ప్రతి 15 మందిలో ఒకరికి వ్యాధి. చాలా కుటుంబాల్లో అందరికీ వ్యాధి. కొందరు చనిపోగా చావుతో మరికొందరు పోరు. గత 3 నెలల్లో 10 మంది మృత్యువాత. వైసీపీ నిర్వాహకంతో జల్ జీవన్కు దూరం. పింఛను రూల్స్ కఠినతరం కావడంతో మరిన్ని కష్టాలు. ఆంధ్రజ్యోతి విజిట్లో వెలుగులోకి. ఇదిగోండి, గంపలగూడెం మండలం అనుమల్లంక గ్రామం అంట. ప్రతి కుటుంబంలో డయాలసిస్ పేషెంట్లు ఉంటున్నారంట. చాలా దారుణమైన కండిషన్ కదా.
అటువంటి విలేజ్లు కొన్ని ఉన్నాయి మన రాష్ట్రంలో. కనిగిరి దగ్గర కూడా ఒక విలేజ్ ఉంటుంది, అలాగే చేమకుర్తి దగ్గర కూడా ఒక విలేజ్ ఉంటుంది, అలాగే పొదిలి దగ్గరలో ఒక విలేజ్ ఉంటుంది, అలాగే శ్రీకాకుళం జిల్లాలో కూడా పలాస దగ్గరలో ఒక విలేజ్ ఉంటుంది. అట్లా రాష్ట్ర వ్యాప్తంగా ఒక 7-8 విలేజెస్ ఉంటాయి. ఆ ఊర్లో ప్రతి ఇంటికి కూడా ఒక డయాలసిస్ పేషెంట్ ఉంటారు. ఒక కిడ్నీ మూత్రపిండాలు చెడిపోయిన వాళ్ళు, కిడ్నీ చెడిపోయిన వాళ్ళు ఉంటారన్నమాట. సో ఇవి 3 పత్రికల్లో వార్తలు మనం సింపుల్గానే చెప్పుకున్నాం. మరిన్ని కీలకమైన అంశాలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థ్యాంక్ యూ వెరీ మచ్.